స్త్రీకి ఉన్నంత ప్రేమ లోకంలో ఎక్కడా ఎవరికి ఉండదు. నేను మీకు యథార్థమైన విషయం చెప్తున్నాను. నేనేదో అభూత కల్పన చేసి అబద్ధం చెప్పాను అని మీరు అనుకుంటే మీకు నేను రేపే ఆ పుస్తకంలోంచి దాని ప్రింటౌట్ పంపిస్తాను. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఒక గొప్ప ప్రయోగం చేశారు. ఒక గదిలోకి తీసుకెళ్ళి పాలిచ్చేటటువంటి ప్రాణులు, అంటే క్షీరదములు అంటారు. పంది పిల్లలకి పాలిస్తుంది, కుక్క పిల్లలకి పాలిస్తుంది, ఎలుక పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. ఇటువంటి ప్రాణులన్నింటినీ కూడా ఒక గదిలోకి తీసుకెళ్ళి ఉంచారు. స్త్రీ ప్రాణులను ఒక పక్క పెట్టారు, పురుష ప్రాణుల్ని ఒక పక్క పెట్టారు. ఇది నేను పురుషుల్ని తక్కువ చేయడానికి చెప్పట్లేదు. ఆ మధ్యలో ఒక చిన్న రేకు పెట్టారు, దానికి కొద్దిగా ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేశారు, విద్యుత్ శక్తి. ఈ ప్రాణులకు ఎదురుగుండా ఒక మూలేమో వాటి పిల్లల్ని పెట్టారు, ఇంకొక చోట ఆహారం పెట్టారు, ఇంకొక చోట నీళ్లు పెట్టారు. కొంతసేపు అయిపోయిన తర్వాత ఈ ప్రాణులకు ఆకలేసింది. ఆకలేసి ఇవి ఈ రేకు దాటి అవతల వైపు ఉన్నటువంటి వాటి వైపుకి వెళ్ళడానికి ప్రయత్నించాయి. మొట్టమొదట మగ ప్రాణుల్ని వదిలిపెట్టారు. ఎలక్ట్రిక్ షాక్ కొంచెం కొట్టి వెనక్కి వచ్చేసాయి. కానీ దాహం తట్టుకోలేకపోయాయి. గబగబా షాక్ కొడితే కొట్టిందని దూకేసి వెళ్ళి నీళ్లు తాగాయి. నీళ్లు తాగిన తర్వాత పట్టుకొచ్చి మళ్ళీ వెనక్కి పెట్టేశారు. కాసేపు ఆగి తట్టుకోలేక మళ్ళీ కొద్దిగా షాక్ కొట్టిన దూకేసి వెళ్ళి ఆహారం తిన్నాయి. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత స్త్రీ ప్రాణుల దగ్గరికి వెళ్ళాయి. కానీ స్త్రీ ప్రాణుల్ని తర్వాత విడిచిపెట్టారు, అంటే తల్లుల్ని. మగ ప్రాణులు మొట్టమొదట నీళ్ల కోసం వెళ్ళాయి, ఆహారం కోసం వెళ్ళాయి, తర్వాత తమ భార్యల దగ్గరికి వెళ్ళాయి. స్త్రీ ప్రాణులైతే ఏం చేస్తాయో చూద్దామని మొట్టమొదట కొంతసేపు అయిపోయిన తర్వాత ఈ ఆడప్రాణులు ఏం చేస్తాయని చూశారు. ఇవి షాక్ కొట్టినా కూడా రేకు మించి దూకేసి పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి. అవి ఆహారం కోసం వెళ్ళలేదు, నీళ్ల కోసం వెళ్ళలేదు, బిడ్డల దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి మళ్ళీ తీసుకొచ్చి గదిలో పెట్టారు. మరికొంతసేపు అయిన తర్వాత మరికొంచెం నీరసపడిపోయి, నీరస పడుతున్న కొద్దీ వాటికి తమ బిడ్డలు ఏమైపోతాయో అన్న ఆందోళన ఎక్కువైపోయి మళ్ళీ విద్యుద్ఘాతం తగిలినా మళ్ళీ దూకి మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళాయి. 3-4 మాటలు పరిశీలించారు. 3-4 మాటలు కూడా విద్యుద్ఘాతం తగిలినా కూడా రేకు దూకి వెళ్ళి తమ పిల్లల దగ్గరికి వెళ్ళి వాటిని కౌగిలించుకుని పాలిచ్చి వచ్చింది ఎవరు అంటే స్త్రీ ప్రాణులు.